హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో, రైతు రుణమాఫీ జమ కానటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా అదిరిపోయే శుభవార్తను అయితే తీసుకొచ్చింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక రైతు రుణమాఫీ కాని రైతులందరూ కూడా వెంటనే ఇలాగ చేస్తే మీకు పైసలు అయితే జమ అవుతాయని, వారి కోసం స్పెషల్గా క్యాంపు ఏర్పాటు చేయనున్నట్లు కూడా మన మంత్రి పొన్నం ప్రభాకర్ గారు అయితే తెలియజేశారు. ఇక ఆయన ఇచ్చినటువంటి అప్డేట్ ఏంటి, రుణమాఫీ జమ కాని వారు ఏం చేస్తే డబ్బులు అయితే జమ అవుతాయి. ఇక నిన్న జరిగినటువంటి ఈ రుణమాఫీ డబ్బులు పడలేదని ధర్నా చేయడంతో మనకు అక్కడక్కడ కూడా మనకు కొన్ని ఇబ్బందులు అయితే చోటు చేసుకున్నాయి. అలాంటివి ఎవరు కూడా చేయొద్దని కూడా మనకి ఇక్కడ ప్రభుత్వం అయితే చెబుతుందన్నమాట. ఇక రుణమాఫీ డబ్బులు పడని వారికి ఏం చేస్తే రుణమాఫీ డబ్బులు జమ అవుతుంది అనే సమాచారాన్ని మీకు అందరికీ కూడా నేను వీడియోలోకి అయితే వెళ్ళి తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా తప్పకుండా వీడియోను లైక్ చేసేయండి, తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆల్ అనే నోటిఫికేషన్ గంట పైన నొక్కితే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్దాం. వివరాల్లోకి వెళ్ళే ముందు మీకు అందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ అండి. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీ ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా 10 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు కూడా నాకు మీ యొక్క విలువైన సహాయాన్ని పంపించవచ్చు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి, మీ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాము. ఇక ఎన్నో రకాలుగా మీరు వృధాగా డబ్బులు అనేది ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. అందులో కొద్దిగా మనలాంటి వాళ్ళకి సహాయం చేయండి. వీడియోలో కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ని ఇప్పుడే మీ ఫోన్పే ద్వారా స్కాన్ చేసి 10 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు కూడా మీ యొక్క సహాయాన్ని అయితే పంపించండి. అంతేకాకుండా తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. మీరు చాలామంది చూసి వెళ్ళిపోతున్నారండి, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, లైక్ చేయట్లేదు, అలాగే షేర్ కూడా చేయట్లేదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేసి మనకు గంట పైన కూడా నొక్కి మళ్ళీ వచ్చి ఆల్ అనే నోటిఫికేషన్ గంట పైన కూడా నొక్కండి. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఆయన రైతు రుణమాఫీని అయితే విడుదల చేయడం జరిగింది. ఈ యొక్క రైతు రుణమాఫీని 3 విడతల్లో మనకు విడుదల చేశారండి. ఇక ఈ 3 విడతల రుణమాఫీ కింద మొదటి విడతలో 1,00,000 రూపాయలు, ఇక రెండో విడతలో 1,50,000 రూపాయలు, మూడో విడతలో 2 లక్షల రూపాయలను అయితే విడుదల చేయడం జరిగింది. కానీ ఇక్కడ 3 విడతల్లో చూసుకుంటే మనకు ఇప్పుడు చివరి విడత రుణమాఫీ అనేది కొనసాగుతోంది. ఇక చివరి విడత రుణమాఫీ కొనసాగుతూ ఉన్నా కూడా ఇంకా కొన్ని లక్షల మందికి అయితే రైతు రుణమాఫీ డబ్బులు అయితే జమ కాలేదని రైతులు చెబుతూ ఉన్నారు. ఇక ఎక్కువగా చూసుకుంటే ఏ కారణాల చేత ఈ రుణమాఫీ డబ్బులు జమ కాలేదని చూస్తే మనకు అనేక కారణాలు అయితే ఉన్నాయండి. ఇందులో మనకు ముఖ్యంగా ప్రధానమైన కారణాలు చూస్తే ఆధార్ కార్డులో ఒక పేరు ఉండడం, బ్యాంక్ అకౌంట్లో ఒక పేరు ఉండడం వల్ల ఆధార్లో పేరు బ్యాంక్ అకౌంట్లో పేరు మ్యాచ్ కాకపోవడం వల్ల ఈ రుణమాఫీ డబ్బులు ఎక్కువ మందికి జమ కాలేదు. అలాగే చాలామంది రైతులు ఏంటంటే మనం చెప్తూనే ఉన్నాం ప్రతి వీడియోలో కూడా మనకు ఎక్కడ కూడా రైతులు అయితే మనకు కొంతమంది అయితే ఇది తెలిసినా కూడా ఇబ్బంది పడడం జరిగింది. ఆధార్ ఫోన్ నెంబర్ అనేది బ్యాంక్ అకౌంట్కి లింక్ చేసుకోకపోవడం వల్ల చాలామందికి రుణమాఫీ డబ్బులు అయితే జమ కాలేదు. అటువంటి రైతులకు కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు డబ్బులు పడని రైతులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ డబ్బులు మరొకసారి జమ చేసే విధంగా కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారులను అయితే ఆదేశించారు. ముఖ్యంగా ఏ కారణాల చేత డబ్బులు పడలేదనే విషయాన్ని అధికారులను అయితే వెరిఫై చేయమని, ఇక ఆ వెరిఫికేషన్ ప్రకారమే మనకు లబ్ధిదారుల ఖాతాల్లోకి డబ్బులు అయితే విడుదల చేయనున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట. ఇక ఇందులో ముఖ్యంగా ఈ రైతు రుణమాఫీకి సంబంధించి మన మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడుతూ ఆయన 2 లక్షల రూపాయల వరకు కూడా మనకు 2 విడతల రుణాలు మాఫీ చేసినట్లు మనం ప్రకటించినా కూడా ఇంకా చాలామందికి రుణమాఫీ అనేది పూర్తి కాలేదు. ఇక చాలామందికి సాంకేతిక కారణాలతో రుణమాఫీ కాలేదని అటువంటి రైతులందరికీ కూడా మన మంత్రి గారు గుడ్ న్యూస్ అయితే చెప్పారండి. ఇక వారి కోసం 4 రోజుల పాటు కూడా స్పెషల్ డ్రైవ్ అనేది నిర్వహిస్తాం. ఈ స్పెషల్ డ్రైవ్ నిర్వహించి రుణాలు అయితే మాఫీ చేస్తామన్నారు. ఇక ఎవరైతే ఆధారు పాస్బుక్లో పేర్లలో మార్పులు, అంటే ఆధార్ కార్డులో ఒక పేరు ఉంటుంది, పాస్బుక్లో పట్టాదారు పాస్ పుస్తకంలో ఒక పేరు ఉంటుంది. ఈ యొక్క ఆధారు పాస్బుక్లో పేర్ల మార్పులకు ఒక వెబ్సైట్లో వారు పేర్లు అయితే సరిచేస్తామని చెప్తున్నారు. అంతేకాకుండా మనకు కుటుంబాల్లో పంపకాలు పూర్తి కాకపోవడం వల్ల కూడా మనకు డబ్బులు అయితే పడలేదని ప్రభుత్వం దృష్టికి అయితే వచ్చిందండి. ఈ యొక్క కారణాలన్నీ కూడా ఒక స్పెషల్ డ్రైవ్ అనేది కండక్ట్ చేసి ఆ స్పెషల్ డ్రైవ్లో రైతన్నులందరికీ కూడా ఎవరికి ఈ కారణాల చేత డబ్బులు జమ కాలేదు, ఒకవేళ ఆధార్ కార్డు కనుక లేకపోతే
మనకు రేషన్ కార్డు, బ్యాంక్ అకౌంటు, మనకు రేషన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్సు, మనకు ఓటర్ కార్డు, ఈ వీటితో మనకు రుణమాఫీ అర్హతను పరిశీలించి రుణమాఫీ జమ చేస్తామని, అలాగే వడ్డీ పైసలు వీటి లెక్కలన్నీ కూడా చూసి వారికి రుణమాఫీ డబ్బులు వేస్తామని కూడా చెప్పడం జరిగింది. ఇక నిన్నటి రోజున మన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా ఈ విషయాన్ని అయితే స్పష్టం చేశారండి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారికి రైతు రుణమాఫీ పడని వారైతే కంగారు పడాల్సిన పని లేదు. మీరు నేరుగా మీ యొక్క ఏఈఓ గారికి తెలియజేసి మీ యొక్క ఆధార్ కార్డు తీసుకుని వెళ్ళి ఏఈఓ గారికి తెలియజేసి వారు ఎందుకు మీకు డబ్బులు పడలేదనే విషయాన్ని వారు ధృవీకరిస్తారు. తర్వాత మీకు ఖచ్చితంగా ఏదైతే స్పెషల్ డ్రైవ్ అనేది పెడతారట ఒక నెల రోజుల పాటు. ఆ నెల రోజుల పాటు కూడా మీరు యొక్క ఈ క్యాంపుల్లో కనుక పాల్గొంటే మీకు తప్పకుండా ప్రతి రైతుకు కూడా రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. కాబట్టి రుణమాఫీ కాని రైతులు ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన పని అయితే లేదు. మీరు నేరుగా మీ యొక్క ఆధార్ కార్డుతో ఏఈఓ గారిని కలిసి ఏ కారణం చేత మీకు రుణమాఫీ డబ్బులు జమ కాలేదనే విషయాన్ని అయితే తెలుసుకోండి. మీకు వెంటనే కూడా అమౌంట్ అనేది విడుదలవుతుంది. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా రుణమాఫీకి సంబంధించి కీలక ప్రకటన అయితే చేసింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక రుణమాఫీ కాని రైతులందరూ కూడా వెంటనే ఇలా చేయండి, మీకు పైసలు అయితే వస్తాయి. ఇక అంతేకాకుండా ఇంకా ఎవరైనా సరే మనకు ఈ రైతు భరోసా పథకాన్ని కూడా విడుదల చేయబోతున్నారు. ఈ రుణమాఫీ అనేది ముగుస్తుంది. ఇప్పుడు చివరి విడత 2 లక్షల రూపాయల రుణమాఫీ అనేది నడుస్తుంది. కాబట్టి ఈ యొక్క వారంలోనే మనకు రైతు భరోసా పథకాన్ని కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే విడుదల చేయబోతున్నారు. ఈ రైతు భరోసా పథకం ద్వారా ఎకరానికి 7,500 రూపాయలు చొప్పున 10 ఎకరాలకు 75,000 రూపాయలు వస్తాయి. ఈ యొక్క డబ్బులు మీకు జమ కావాలంటే తప్పనిసరిగా మీరందరూ కూడా ఈ యొక్క నేను ఏదైతే చెప్పానో ముఖ్యంగా బ్యాంక్ అకౌంట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఈ బ్యాంక్ అకౌంట్కు ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకోండి. ఇవన్నీ కూడా కరెక్ట్ చేసుకుని మీకు ఉంటేనే మీకు డబ్బులు అయితే జమ అవుతాయి. కాబట్టి తప్పకుండా మీరందరూ కూడా ఈ యొక్క ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్ అనేది లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోండి. అంతేకాకుండా ప్రతి రైతు కూడా తప్పనిసరిగా ఈ వివరాలన్నీ కూడా అప్డేట్ చేసి పెట్టుకోండి. ఆధార్ అప్డేట్ కానీ ఇలాంటివన్నీ కూడా చేసి పెట్టుకోండి. మీకు ఆధార్లో పేరు, పాస్బుక్లో పట్టాదారు పాస్ పుస్తకంలో పేరు, అలాగే బ్యాంక్ అకౌంట్లో పేరు ఇవన్నీ ఒకేలాగా ఉండాలండి. వేరుగా ఉంటే మీకు డబ్బుల ప్రాబ్లం అనేది మొదలవుతుంది. డబ్బులు అనేది జమ కాకుండా ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. కాబట్టి అన్నీ ఒకే రకంగా ఉండేటట్టు చూసుకోండి. అలాగే ఆధార్ కార్డుకు లింక్ అయిన ఫోన్ నెంబరు, బ్యాంక్ అకౌంట్కి లింక్ అయిన ఫోన్ నెంబరు, అన్నిటికీ అంటే వెబ్లాండ్లో మీ యొక్క భూమికి లింక్ అయినటువంటి ఫోన్ నెంబరు అన్నీ కూడా ఒకే నెంబర్ ఉండేటట్టు కూడా చూసుకోండి. మీకు ప్రభుత్వం నుంచి వచ్చే సాయం వెంటనే కూడా ఇలా ఉంటే మీకు వెంటనే కూడా జమ కావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి వెంటనే ఇవన్నీ కూడా వివరాలన్నీ కూడా అప్డేట్ చేసి పెట్టుకోండి. ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతు రుణమాఫీ పడని వారికి వచ్చినటువంటి అప్డేటు. తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసేయండి, తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలంటే తప్పనిసరిగా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోండి. అంతేకాకుండా వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీకు తోచినటువంటి సహాయాన్ని మీ ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా 10 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు కూడా మీ విలువైనటువంటి సహాయాన్ని అయితే నాకు పంపించండి. మీ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను.